జూన్ జూలైలో ఏంటంటే ప్రూనింగ్ అనేది చేస్తాం, అంటే కొమ్మ కత్తిరింపులని. హ్మ్. అదేవిధంగా తీసుకున్నట్లయితే దాంతో పాటు కొమ్మ కత్తిరింపులు అయిపోయిన తర్వాత కూడా హ్మ్. పశువుల ఎరువు వేసుకోవడం, దాంతో పాటుగా జీవామృతం అని హ్మ్. ఇవి కూడా వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే ఆగస్టు సెప్టెంబర్లో కూడా మొక్కకు కావాల్సిన కొత్త చిగురు, వెజిటేటివ్ గ్రోత్ అంటాము, కొత్త హ్మ్. చిగురు కూడా వచ్చినప్పుడు కొన్ని స్ప్రేలు కూడా కొట్టుకుంటాము. హ్మ్. అదేవిధంగా మళ్ళీ అక్టోబరు, నవంబరు, డిసెంబరు ముఖ్యంగా నీళ్ళు అనేది ఆపేస్తాం. ఓకే. చెట్టునప్పుడు బెట్టకు తీసుకొచ్చి పూత సమపాలలో రావడానికి హ్మ్. అక్టోబరు, నవంబరు, డిసెంబరు నీళ్ళు ఇవ్వము. హ్మ్. మళ్ళీ తర్వాత డిసెంబర్ నుండి జనవరి వరకు మనకు పూత అనేది సమపాలలో రావడానికి హ్మ్. మనకు దానికి కావాల్సిన జీవామృతం కానీ ఇంకా పంచగావ్య కానీ అలాంటివి కూడా మనం వాడుకొని పూత కూడా సమపాలలో తీసుకొచ్చి ఈ విధంగా మనం కాయ సెట్టింగ్ అంటాం, అంటే కాయ ఫ్రూట్ సెట్టింగ్ అనేది కూడా మనం ఈ విధంగా ఏర్పడుతుంది. అప్పటి నుండి మళ్ళీ నీళ్ళు కూడా జనవరి నుండి నీళ్ళు స్టార్ట్ చేసి హ్మ్. దానికి కూడా కావాల్సిన మళ్ళీ జీవామృతం కానీ స్ప్రేలు చేసుకుంటాము. దీంట్లో ముఖ్యంగా 2-3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే పూత పూసిన తర్వాత మనకు మేజర్గా వచ్చేసి ఏంటి అంటే పూత రాలడం అలాంటివి ఏమన్నా పూత జరుగుతున్నాయా? రాలుతుంది కంపల్సరీ. అయితే మనకు డిసెంబరు, జనవరిలో ఎక్కువ మనకు పొగమంచు అని చలి ఎక్కువ ఉండేది వల్ల అయితే దాంతో కూడా కొంచెం బూడిద రోగం అని ఒకటి వస్తుంది. హ్మ్. అదేవిధంగా తీసుకున్నట్లయితే తేనె మంచు పురుగు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దానికి కావాల్సిన మనం ముందస్తుగానే ప్రివెన్షన్గానే హ్మ్. మనం స్ప్రేలు కూడా పిచికారి కూడా చేయడం జరుగుతుంది.